మరొక రెండవ పాయింట్ ఏమిటంటే పీపీపీ విధానంలో 10 మెడికల్ కళాశాలలను ఈరోజు ప్రభుత్వం నిర్మాణం కావిస్తూ నిర్వహణ కూడా చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా సముచితమైనటువంటి నిర్ణయం. రాష్ట్రంలో ఉండేటువంటి 10 కళాశాలలు, రాబోయేటువంటి 10 కళాశాలలు, వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలకమైనటువంటి నిర్ణయం వల్ల మెరుగైనటువంటి వసతులతో పాటు నిర్మాణాలు, పరికరాల ఏర్పాటు, విద్యా బోధన, రోగులకు అందించేటటువంటి వసతులు, వనరులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కళాశాల ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రాంతాలు, అక్కడ నెలకొని ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఈ యొక్క కళాశాలల యొక్క ప్రాధాన్యత, ఇప్పటి వరకు జరిగినటువంటి పురోగతి, పెట్టినటువంటి ఖర్చు మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని అక్కడ ఓపీ సేవలు, ఐపీ సేవలు, రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలను జాతీయ వైద్య కమిషన్ నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు అక్కడ ఖర్చు పెట్టడం జరగబోతూ ఉంది. ఎంబీబీఎస్తో పాటుగా ఇతర కోర్సుల్లో ప్రవేశం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అయితే ఉందో వాటి ద్వారా అక్కడ వైద్యుల యొక్క నియామకం, వారి జీతభత్యాలు, అవసరాలు, సిబ్బంది వేతనాలు, ఆసుపత్రి మెయింటెనెన్స్ వంటివి నిర్వహిస్తూ చక్కటి విద్యాబోధన అందిస్తూ రాబోయే తరాలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు అక్కడ వైద్య కళాశాలను స్థాపించి నిర్వహించే దిశగా అక్కడ జరుగుతున్నటువంటి రాబోయే ఏర్పాట్లను మనందరం కూడా స్వాగతించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలకు ఏర్పాట్లకు గాను 8,480 కోట్లు అవసరమవుతాయని అక్కడ అంచనా వేయడం జరిగింది. అందులో ఇప్పటికీ 4,948 కోట్లను నాబార్డు, సిఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల కింద పొందుతామని తెలిపింది. అయితే ఓవరాల్గా మనం అక్కడ కనుక పరిస్థితులను కనుక చూసినట్టయితే కేవలం 25% మాత్రమే అక్కడ పన్నులు అవ్వడం జరిగింది. కేవలం 1,451 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ చెల్లింపులు జరిగినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిర్ణయం పీపీపీ మోడ్లో ఈ కళాశాలల నిర్వహణను పీపీపీ మోడ్లో తీసుకొని రాబోయే 27-28వ సంవత్సరానికి అడ్మిషన్లు వచ్చే దిశగా ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం హర్షించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఈ కళాశాలల నిర్వహణకు ప్రతి ఏటా సుమారు 75 కోట్ల రూపాయలు కూడా నిర్వహణ భారం పడబోతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ యొక్క వైద్య కళాశాలను త్వరితగతిన పీపీపీ మోడ్లో నిర్మించి జాతికి, ప్రజలకు అంకితం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనందరం కూడా హర్షించాల్సినటువంటి పరిస్థితి. మనం ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ వైద్య విధానాలు రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా నడుస్తున్నాయి. మనం మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.